నా ప్రేమ నీకోసమే 42nd చాప్టర్. మనవరాల్ని కాసేపు బయటికి తీసుకెళ్లి బుజ్జగించి తీసుకుని వచ్చేసరికి దారిలోనే నిద్రపోతుంది ఇష్యూ బేబీ. పాపని ఎత్తుకుని ఇంటికి వస్తారు విష్ణుగారు. అయ్యో, పడుకుండిపోయిందా అన్నం తినకుండానే అని రాధిక గారు బాధగా అంటారు. బయట తిన్నర్లే, కొంచెం లేచాక పెట్టు. ఇంతకు ఇందు ఎక్కడా అని అడుగుతారు ఆయన. మీరెళ్ళినప్పటి నుంచి రూంలోంచి బయటికి రాలేదు అని చెప్తుంది రాధిక గారు. సరేలే, నేను మాట్లాడతా అని పాపని తీసుకుని ఇందు రూమ్కి వెళ్తారు. విష్ణుగారు రూంలోకి వెళ్లేసరికి బెడ్ రెస్ట్కి ఆనుకుని కళ్ళు మూసుకుని కూర్చుంటుంది ఇందు. దగ్గరికి వెళ్ళి ఇందు అని పిలుస్తారు ఆయన. ఆ పిలుపుకు కళ్ళు తెరిచిన ఇందు పాపని చూసి పడుకుందా అని పాపని తీసుకుని బెడ్ మీద పడుకోబెట్టి తనతో గట్టిగా మాట్లాడడం గుర్తొచ్చి బాధపడుతూ నుదుటి మీద చిన్నగా ముద్దు పెడుతుంది. విష్ణుగారు కూడా ఇందు పక్కన కూర్చొని, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావు ఇందు. పాప చెప్పిన ప్రకారం అతను చెడు ఇంటెన్షన్స్తో పాపకి దగ్గరైనట్టు అనిపించట్లేదు. ఒకసారి మనం అతన్ని కలిసి అతని ఉద్దేశం ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. నువ్వు అతని మీద కోపం పాప మీద చూపించకు అని చెప్పి రా భోజనం చేద్దాం అంటారు. లేదు నాన్న, ఇప్పుడు ఆకలి లేదు, నేను కూడా కాసేపు పడుకుంటాను అని చెప్పి ఇష్యూ బేబీ పక్కన పడుకుంటుంది. ఇద్దరికీ బ్లాంకెట్స్ కప్పి విష్ణుగారు వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోయాక, అతని ఉద్దేశం ఏమైనా అవ్వని నాన్న, అతను నా కూతురుతో నాన్న అని పిలిపించుకోవడం నాకు నచ్చలేదు అని మనసులో అనుకుంటుంది. నిద్రపోవడానికి ట్రై చేస్తుంది, కానీ మార్నింగ్ నుంచి జరిగిందంతా గుర్తొచ్చి నిద్ర పట్టకపోయేసరికి ఫోన్లో గ్యాలరీ ఓపెన్ చేసి శివ ఫోటోలు ఓపెన్ చేసి చూస్తూ తన కన్నీళ్లకు స్వేచ్ఛని ఇస్తూ అలాగే నిద్రలోకి జారుకుంటుంది ఇందు. ఈవినింగ్ అయ్యేసరికి తల్లి కూతుర్లు ఇద్దరూ ఇంకా లేవకపోయేసరికి, ఇందు, ఇష్యూ లేవండి, ఇంకా ఎంతసేపు పడుకుంటారు? ఇప్పుడు పడుకుంటే నైట్ నిద్రొస్తుందా అని అరుస్తూ మరి ఇద్దరినిద్దరును డిస్టర్బ్ చేస్తారు రాధిక గారు. మా అమ్మ అనుకుంటూ ఇష్యూ బేబీ ఇందుని ఇంకా గట్టిగా హక్ చేసుకుని పడుకుంటే, ఇంకా కాసేపు పడుకుంటామమ్మా అని ఇందు కూడా ఇష్యూ బేబీని గట్టిగా హక్ చేసుకుని పడుకుంటుంది. వాళ్ళిద్దరినీ అలా చూడగానే రాధిక గారికి ముచ్చటేస్తుంది. అయినా కానీ, లేవండి, ఈ టైంలో పడుకోకూడదు అని బెడ్షీట్ లాగగానే ఇద్దరు లేచి కూర్చుని రాధిక గారి వైపు గుర్రుగా చూస్తారు. చూసింది చాలే, రండి, మధ్యాహ్నం అన్నం కూడా తినలేదు, పకోడీ చేసా, తిందురు రండి అనగానే పకోడీ అని ఇష్యూ బేబీ రాధిక గారి మీదికి దూకుతుంది. మెల్లగా అని ఇటు ఇందు అంటూ ఉండగానే రాధిక గారు జాగ్రత్తగా మనవరాల్ని పట్టుకుని హాల్లోకి తీసుకెళ్తూ, నువ్వు కూడా తొందరగా వచ్చేయిందు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయాక దక్ష గురించి ఆలోచిస్తూ, ఈరోజు తప్పించుకున్నావు, రేపెలా తప్పించుకుంటావురా అని అనుకోగానే, రేపు సండే ఆఫీస్ ఉండదు అని అంతరాత్మ ఘోషించగానే, ఓ అవును కదా, అంటే వాడిని మండే వరకు కలవడం కుదరదు. పర్లేదు, ఎప్పుడు వాడు కనబడితే అప్పుడు చెప్తా వాడి సంగతి అనుకుంటుంది. అప్పటిలోపు ఇష్యూ మైండ్ నుంచి వాడిని తీసేసి మార్నింగ్ అరిచినందుకు ముచ్చిక చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ఇందు వెళ్ళేసరికి ఇష్యూ బేబీ పకోడీలు తింటూ డాడీ అలా, డాడీ ఇలా అని దక్షదండకం చదవడం, దాన్ని విష్ణుగారు రాధిక గారు ఇంట్రెస్టింగ్గా వినడం కనిపించేసరికి తగ్గిన బీపీ మళ్ళీ రైజ్ అవుతుంది ఇందు బేబీకి. అందులో రాధిక గారు ఇంట్రెస్ట్గా దక్ష గురించి అడిగేసరికి ఇంకా మండిపోయిన ఇందు, ఈ సోయి చెప్పించుకోవడానికేనా దానికి పకోడీలు పెట్టి మరీ ట్రాప్ చేస్తున్నా అని రాధిక గారి మీద కయ్యమని అరుస్తుంది. నీ సోద్యం పాడుగాను, నేను నా మనవరాల్ని ట్రాప్ చేయడమేంటే అని నోరు నొక్కుంటుంది. మరి లేకపోతే ఏంటమ్మా, వాడి గురించి ఇష్యూ మర్చిపోయేలా చేయాల్సింది పోయి ఇంకా వాడి గురించి కబురు చెప్పించుకుంటున్నారు అని అడుగుతుంది ఇందు కోపంగా. నేనెక్కడ అడిగానే, అదే మా డాడీ సూపరు డూపరు అని చెప్తుంటే, చిన్నపిల్ల కదా, చెప్తుంటే వినకపోతే బాధపడుతుందని విన్నట్టు యాక్టింగ్ చేస్తున్నాంలే
అని ఇందు దగ్గర యాక్టింగ్ ఇరగదీస్తుంది రాధిక. నిన్ను చూస్తే విన్నట్టు యాక్టింగ్ చేస్తున్నట్టు లేవు, వినబడకపోతే మళ్ళీ మళ్ళీ అడిగి చెప్పించుకున్నట్టు అనిపిస్తుంది అని అనుకుంటూ విష్ణుగారి పక్కన వచ్చి కూర్చుంటుంది. ఆ మాటలకి విష్ణుగారు నవ్వితే, ఏంటి నాన్న మీరు కూడా ఇలా చేస్తున్నారు అనగానే, ఒకసారి నువ్వు తన గురించి ఇష్యూ చెప్తున్నప్పుడు తన మొహం చూడు అనగానే ఇష్యూ వైపు చూస్తుంది ఇందు. అప్పటికే తల్లి గొంతుకు భయపడి కామైపోయిన ఇష్యూ పాప విష్ణుగారు చెప్పమనడంతో మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అలా చెప్తున్నంతసేపు ఇష్యూ బేబీ మొహంలో మెరుపు ఆనందం ఎప్పుడు చూడని విధంగా ఉంటాయి. అది గమనించి మళ్ళీ తండ్రి వైపు చూడగానే, అర్థమైందా ఇందు మేవెందుకు ఆపకుండా వింటున్నామో అని అనగానే, అర్థమైంది, మీ అందరి మెదడులో ఏదో పురుగు తిరుగుతుంది అని. కానీ అలాంటి ఆశలు ఏవి పెట్టుకోకండి అని సీరియస్గా చెప్పి, రాక్షసి ఇలారా అంటూ పాపని ఒడిలోకి తీసుకుని, పకోడీ మొత్తం నువ్వు ఒక్కదానివే తింటున్నావు, నాకు లేదా అని ఇన్నోసెంట్గా మొహం పెట్టి అడగానే, నోమమ్మా నీకు కూడా ఉంది అని తన ప్లేట్లో పకోడీ తీసి తన నోటి దగ్గర పెడుతుంది. తను అలా పెట్టడంతో ఇందు కళ్ళల్లో నీళ్లు తిరిగినా కంట్రోల్ చేసుకుని, నిన్ను బాధ పెట్టక తప్పట్లేదు బంగారం అని మనసులో అనుకుని ఇష్యూ బేబీ పెట్టిన పకోడీ తింటూ, ఇష్యూ బంగారం నేను చెప్పేది వింటావా అని చాలా మృదువుగా అంటుంది. హామమ్మా అని అమాయకంగా తల ఊపుతుంది. అది నువ్వు మార్నింగ్ స్కూల్లో అతన్ని డాడీ అన్నావు కదా, అతను నీ డాడీ కాదమ్మా అంటుంది. ఆ మాటకి డల్ అయిపోయి ఇందు వైపు చూస్తుంది. పాపమొహం చూసి బాధ అనిపించినా, అవునురా నాకు అతనికి ఒకసారి గొడవైంది, అప్పుడు నేను అతన్ని కొట్టాను, ఇప్పుడు నిన్ను క్లోజ్గా చేసుకుని నన్ను కొట్టాలి అని అనుకుంటున్నాడు అని దక్షని నెగిటివ్గా చేయడానికి ట్రై చేస్తుంది ఇందు. లేదు మమ్మా, డాడీ చాలా మంచివాడు, నేనంటే చాలా ఇష్టం, నేనేది అడిగినా కాదనడు, అందుకే నిన్ను కొట్టక అని డాడీకి నిన్ను చెప్తాలే, అప్పుడు నిన్ను అస్సలు కొట్టడు అని ముద్దుగా చెప్తుంది. ఆ మాటలకి ఇందు మొహం వాడిపోతే రాధిక గారికి నవ్వు ఆగదు. రాధిక గారిని గుర్రుగా చూసి, అది కాదురా, అతను అసలు మంచివాడు కాదు, అలా ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని పిలవకూడదు అని మృదువుగా చెప్తుంది ఇందు. నేనెవరిని పిలవట్లేదమ్మా, నా ఫ్రెండ్నే డాడీ అని పిలుస్తున్నా అని చెప్తుంది అమాయకంగా. ఇక ఇందుకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంటే, చూడీషు నువ్వు వాడిని కలవడం, అతన్ని నాన్న అని పిలవడం నాకు ఇష్టం లేదు, నా మాట వినకుండా నువ్వు అలాగే చేస్తానంటే నేను నీతో ఇంకా ఎప్పటికీ మాట్లాడను అని బ్లాక్మెయిల్లోకి దిగుతుంది ఇందు. ఇష్యూ బేబీ ఏమీ మాట్లాడకుండా ఇందు వైపు అలాగే చూస్తూ ఉంటుంది. ఇక నువ్వే డిసైడ్ చేసుకో, నీకు మమ్మ కావాలి అంటే అతన్ని కలవకూడదు, అతనే కావాలంటే చెప్పు, నిన్ను అతని దగ్గరికి పంపిస్తా అని అంటుంది. మనసులో మాత్రం టెన్షన్ పడుతూ, మమ్మా అంటూ ఇందు దగ్గరికి వెళ్ళి, నాకు నువ్వు ఇంకా డాడీ ఇద్దరు కావాలి అని బేలగా అడుగుతుంది. లేదు ఇష్యూ, నీకు ఎవరో ఒకరే ఉంటారు, నువ్వు అతని దగ్గరికి వెళ్తానంటే చెప్పు, తాతయ్య ఇప్పుడు నిన్ను అక్కడ దించి వస్తారు అంటుంది. మనసులో మాత్రం, దేవుడా పాపం మా అమ్మ కావాలి అనేలా చూడు తండ్రి అని మొక్కుకుంటూ ఇష్యూ ఏం మాట్లాడకుండా డల్గా తన రూంలోకి వెళ్ళి బెడ్ ఎక్కి తన టెడ్డీని పట్టుకొని కూర్చుంటుంది. నీకు ఇది న్యాయంగా ఉందా ఇందు? సంతోషంగా ఉన్న పిల్లని ఒక్క నిమిషంలో ఏడుపు మొహం పెట్టేలా చేశావు, ఇక సంతోషమేగా నీకు అని ఇందుని కసిరి కిచెన్లోకి వెళ్తారు రాధిక గారు. చూడు నాన్న అమ్మ ఎలా మాట్లాడుతుందో అనగానే, అమ్మ అమ్మలాగే మాట్లాడుతుంది అని విష్ణుగారు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎవరికి నా బాధ అర్థం కాదేమో అని అక్కడే బాధపడుతూ కూర్చుంటుంది. పాపని ఏమన్నదో ఆ రాక్షసి, మళ్ళీ నన్ను పాపని కలవనిస్తుందా, ఒకసారి పాపతో మాట్లాడితే బాగుండు అని తన రూంలో కూర్చుని ఆలోచిస్తూ ఉండగా దక్ష అని పిలుచుకుంటూ వస్తారు పుష్పగారు. అమ్మా మీరెప్పుడు వచ్చారు అని అడుగుతాడు దక్షబాబు.
హా, నువ్వెలాగూ మా దగ్గరకు రావు కదా, అందుకే మేమే వచ్చాము అంటారు పుష్పగారు. అమ్మా, కొంచెం బిజీగా ఉండి కుదరలేదు అని చెప్పి డాడ్ కూడా వచ్చారా అని అడుగుతాడు ఆమె ఒడిలో పడుకుంటూ. హా, లేకపోతే నన్ను ఒక్కదాన్ని పంపిస్తారా ఏంటి అంటూ కొడుకు తల నిమురుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన నరేంద్ర గారు రావడంతోనే మొగుడిని మర్చిపోయి కొడుకు మాయలో పడ్డావా అంటారు. హా, అవును, మరి మిమ్మల్ని చూడక కొన్ని సంవత్సరాలైంది, అందుకే మర్చిపోయా అని వెటకారంగా అంటుంది. వాళ్ళ మాటలకి నవ్వుకుంటూ డాడ్ అనుకుంటూ వెళ్ళి నరేంద్ర గారిని హాక్ చేసుకుంటాడు దక్షబాబు. దక్ష వెన్ను నిమురుతూ ఎలా ఉన్నావు అంటారు సున్నితంగా. ఫైన్ డాడ్ అని చెప్పి కాసేపు అమ్మా నాన్నలతో కబుర్లలో పడి ఇష్యూ ఆలోచనలకి కాసేపు బ్రేక్ ఇస్తాడు దక్షబాబు. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 42nd చాప్టర్. ఈ వీడియో వింటున్నంతసేపు మీ ఫీలింగ్స్ ఏంటి? మీకు నవ్వుగా అనిపిస్తుందా, లేకపోతే ఇందుని చూసి బాధగా అనిపిస్తుందా, లేకపోతే ఇందుని కొట్టాలనిపిస్తుందా? మీ అభిప్రాయాలన్నీ కామెంట్ రూపంలో ఇక్కడ మెన్షన్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూడనట్టయితే లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తుంది. అవి చూసాక మన ఈ వీడియోకి మీకందరికీ ఒక క్లారిటీ వస్తుంది. పాపం మన ఇందు చేసే ప్రయత్నం ఫలిస్తుందంటారా? ఇవన్నీ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే ముందుగా మీరందరూ మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం ప్లీజ్ మరొకండి.